ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కొనుగోలులో తీవ్ర జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఎండకు ఎండి వానకు తడిసి ధాన్యమంతా రంగు మారుతోందని చెబుతున్నారు. కలెక్టర్ విజిట్ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లాలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కుప్పలుగా పోసి రైతులు దాదాపు 15 నుండి 20 రోజుల పాటు కొనుగోలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో కూడా ఆలస్యం అవుతూ ఉంది. లారీల కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ లారీలను సరైన సమయంలో అరేంజ్ చేయకపోవడం, మరోవైపు అకాల వర్షాలతోటి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడం, వర్షానికి తడవడం, మళ్ళీ ఆరబెట్టడం జరుగుతుంది. గత 15 నుంచి 20 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులు ఇప్పటికే 2 సార్లు రోడ్డెక్కారు, ఆందోళన చేశారు, రాస్తారోకో చేసి తమ నిరసనను తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని చెప్పి ఇప్పటికే ఈ మార్కెట్కి తీసుకొచ్చినటువంటి రైతులు జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం ఉండట్లేదు. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. అకాల వర్షం రైతులను నిండా ముంచుతుంది. ఇక్కడ వడ్లు తీసుకొచ్చినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులు అయింది ఇక్కడ తీసుకొచ్చి, ఏం చెప్తా ఉన్నారు అధికారులు? 20 రోజులు అయిందండి. ఇక వర్షాలు పడటం వల్ల వీళ్ళు సరిగా అధికారులు వస్తలేరు, లేపడం లారీలు మెయిన్ ప్రాబ్లం చేస్తున్నాయి. ఈ 3 షెడ్లు కూడా రేకుల షెడ్లు వేస్తే అందరికీ మేలు జరుగుతుంది. షెడ్లు లేకపోవడంతో ఈ కొన్న బస్తాలు నానిపోతున్నాయి. ఇంకొకటి త్వరగా ఉద్యోగుతలేరు, అమ్మాయిలు లేరండి, మధ్యాహ్నానికి పనిచేస్తారు. అమ్మాయిలు మెయిన్ ప్రాబ్లం చేస్తారు. అమ్మాయిలను ఇక్కడ ఏర్పాటు చేస్తే తొందర ఏర్పాటు చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. వీడికే ఒక 10 గ్రామాలు వస్తున్నాయి. 10 గ్రామాలు వచ్చే వరకు ఆరడానికి జాగలేదు, వాళ్ళు దొబ్బుతలేరు, చేస్తలేరు, అందరికీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఎండబెట్టి 12 వచ్చినా కూడా వాళ్ళు నూకలు అయితే అంటే ఎట్లా అండి? 15% వీళ్ళు గవర్నమెంట్ ఉంది. వీళ్ళు 11, 12 వచ్చే వరకు ఆరబెట్టక నూక కాకపోతే ఏమవుతుంది? అందుకోసం కానీ 15 లోపలనే కొనాలా, త్వరగా మిల్లర్స్ని మీరు ఎట్లా చేసి మిల్లర్స్ని బెదిరేయవలసిందే కోరుతున్నాం. మేము అధికారులు పోయి చెప్తే వాడు మిల్లర్ ఎందుకు తీసుకోడు? అధికారులు చెప్పకపోవడంతో మిల్లర్స్ మొత్తం ప్రాబ్లం చేస్తారు. మిల్లర్స్ బండ్లు ఆపడం వల్ల లారీలు వస్తలేరు. ఇక్కడ అమ్మాయిలు మాకు పని లేని వాళ్ళు వెళ్ళిపోతారు. త్వర లారీలను ఏర్పాటు చేసి మిల్లర్స్కు గట్టిగా చెప్తే తొందరగా అయిపోతాయి. మళ్ళీ దున్నుకోనికి పోవాలా. ఇప్పటికే 10 రోజులు అవుతుంది. ఒకరొకరు నానా అవస్థలు పడుతుందండి. ఏం చెప్తున్నారు అధికారులు? ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని రోడ్డు ఎక్కారు. అధికారులు ఎంతమంది చెప్పినా ఇక్కడ పట్టించుకున్నట్టు ఎవడు లేడు. అతి ఘోరం. అసలు రైతు అనేటోడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడని కూడా ఎవడు అడిగేటోడే లేడు. ఇక్కడ అడిగేటోళ్ళు అంటే మినిమం నెలలు రైతు పండియడానికి ఎంత కష్టపడుతుందో అమ్ముకోవడానికి ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టపడుతుడు. దయచేసి ఉన్నతాధికారులు పర్యవేక్షణలో తీసుకొని ప్రతి రైతుకి ఏమి ఇబ్బంది ఉంది అదొకసారి అసలు ఎవరికి చెప్పుకుందాం అన్న. అమాలలో పంచాయతీ వేరు, కూలీలో పంచాయతీ వేరు. అది మార్కెట్ ఎట్లుందంటే అన్ని దిక్కులకు అందుబాటులో ఉంది. ఉన్నందుకు అందరు వస్తారు. వచ్చిన వాళ్ళకి సౌలభ్యం చేసే దాంట్లో 0, అసలు 10% కూడా సౌలభ్యం చేసే అవకాశాలు లేవు. చేసలేరు కూడా. వాళ్ళు పట్టించుకోరు. అసలు దొంగతనాలు అవుతున్నాయి, ఎన్నో రకాలుగా అవుతున్నాయి. ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ పోయిండు? కనీసం సీసీ కెమెరాలు ఉంటే ఎవడు దొంగలు అంటే వాళ్ళకు భయం ఉంటుంది. అది అసలు పర్యవేక్షణ అనేది 0 ఇక్కడ. రైతు గురించి పట్టించుకుంటూ లేడు. వచ్చిండ్రు ఉన్నతాధికారులు, కలెక్టర్ వస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ అంతే, ఆ పేపర్ వరకే ఉంటుంది, కానీ చర్యలు ఏమీ ఉండవు. తెచ్చిన దానికి 4 నెలలు కష్టపడితే ఈయన 40 రోజులు కష్టపడాల్సి వస్తుంది. పరిస్థితి అమ్ముకోవడానికి ఏంటికి గవర్నమెంట్కి అమ్ముకోవాలంటే ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ఇంకొకటి దొడ్డు రకం ఈ మార్కెట్లో ఇప్పటి వరకు కూడా ఇంచుమించు ఒక లారీ పోయినట్టు నాకు తెలిసింది. మొత్తము ఇక్కడ అట్లే ఉంది దొడ్డు రకం అనేది. నేను చూసి 1 నెల రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా నావి ఈ రోజు కాంట జరిగింది. ఇంతవరకు మొత్తంలో టోటల్గా ఈ మార్కెట్లో దొడ్డు రకము ఎవరు లేపుతలేరు. ఎందుకు ఎంత నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి? ఏం చెప్తున్నారమ్మా? కొనుగోలు కేంద్రానికి ఎన్ని రోజులు తీసుకొచ్చి అవుతుంది? వర్షాలు ఎక్కువైనాయి కదా, అసలు ఏది రెస్పాన్స్ ఏం లేదు. ఈడ ఉంటేనేమో అమ్మాయిలు లేరంటారు. దేనికి కారణం అంటే అమ్మాయిలు లేరు, లారీలు వస్తలేవు అనేది చెప్తున్నారు. నెలవుతుంది, మొలకలు ఇంత పొడవు వచ్చేసినాయి. మేమే నష్టం కదా. ఈడెందుకు ఎంత నిర్లక్ష్యం చేస్తారు?
జడ్చర్ల పత్తి మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ హమాలీల కొరత కావచ్చు, లారీల కొరత కావచ్చు, దీంతో పాటు మాయిశ్చర్ సంబంధించి కూడా రైతులను తీవ్రంగా అధికారులు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం అధికారులు వేధిస్తూ ఉన్నారు. మాయిశ్చర్ 12-13 వస్తే తప్ప ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కాంటా వేసిన తర్వాత కూడా 15 నుంచి 20 రోజుల పాటు లారీలు రాకపోవడం వల్ల కూడా రైతులు ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతోటి కూడా రైతులను నిలువున దోచుకుంటున్నారు. పూర్తిగా అధికారుల వైఫల్యంగా చెప్పుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్రంగా జాప్యం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రానికి కలెక్టర్ వచ్చిపోయిన తర్వాత కూడా పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఇకనైనా అధికారులలో చలనం వచ్చి కొనుగోలులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.